చిరు ఇంకా పడుకోలేదా? చిన్నప్పుడు ఇలాగే కూర్చుని దగ్గరున్న ఈ చందమామ నిజమా, దూరంగా ఉన్న ఆ చందమామ నిజమా అని చాలాసేపు ఆలోచించాను. దగ్గరే ఉంది కదా, ఇదే నిజమని ముట్టుకోపోతే తెలిసింది కాదని. దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం. దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం. రే బానే ఉందిగా ఒంట్లో, ఏం కాలేదుగా? మా ఏంట్రా రాత్రి 11 గంటలకు కూర్చుని ఏంట్రా ఈ మాటలు? నీకేం తెలియదు మా, అంతా అదే వల్లే. ఎవడో ప్రపోజ్ చేశాడంట. అందరు నీలా ఉండరు చిరు, యు ఆర్ వెరీ ఆనెస్ట్. పైగా నీలాంటి ఫ్రెండ్ దొరకటం అదృష్టం అంటే ఏంటమ్మా? అసలు తిడుతుందా పొగుడుతుందా, నేను ప్రేమించాలా వద్దా అంటే కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా కనపట్లేదమ్మా. చచ్చ అస్సలు అర్థం కావట్లేదు మా. పైగా తనలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడంట. కానీ ఈ చిరంజీవి కోసమే దేవుడు ఈ అమ్మాయిని సృష్టించలేదు. రే అమ్మాయి కదరా, నీకు మళ్ళీ టక్కును ప్రేమించేదు. ఇష్టపడ్డానికి కాస్త టైం పడుతుందిరా, నువ్వు వెయిట్ చెయ్యి. ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిటింగ్. ఓయ్ మొన్న 3 అన్నావు, మళ్ళీ 4వదేంటి? చిన్నపిల్లాడితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో. పడుకోరా ఇంకా చాలు. నీకే అన్నీ బాగానే చెప్తాం. నా సిట్యుయేషన్ అంటే తెలుస్తుంది పరిస్థితి. అదే చెప్పండి. ఎక్కడ? ఇంట్లో అండి. ఏం చేస్తున్నారు? అమ్మాళ్ళు ఏదో ఇంట్రెస్టింగ్గా వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి. మరి మీరు? ఇంట్లో వండడానికి కనీసం కీర్తన కూడా లేదు, సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏముందిలేండి, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేను ఉండగా ఇస్తే బాగోదులేండి. ఓ పని చేయండి, మీరు రెడీగా ఉండండి, నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. అరే చెప్తున్నా కదా, మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా. తీసుకొస్తున్నా వచ్చేస్తున్నా, ఆగండి. నెమ్మదిగా వెళ్ళు నాన్న. సరే. ఆ స్టీల్ డబ్బాలో పన్నీర్ జిలేబీ ఉంది, మర్చిపోకు. సరే. అన్నట్టు మర్చిపోయాను, చాలా రోజుల నుంచి బొక్క అలాగే ఉండిపోయింది. వీలు చూసుకుని తీర్చేసి వచ్చేవచ్చుగా. ఇదిగో ఈ మొక్కుకోడాలు మొక్కు తీర్చుకోవడాలు నాకు పెళ్ళే నా కొడుకు నా అంతయ్యాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సిందే. ఇంకా పెళ్ళే కాలేదు, గుళ్ళు గోపురాలు అంట. रुके रुके, कहाँ पे जाना? 302. 2 मिनट. हेलो मैडम, स्विगी वाला लड़का आया. స్విగ్గీయా? ఓయ్ నల్ల టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ స్విగ్గీ వాళ్ళు అయిపోతారా? పీచనే देखते ठीक है मैडम, బ్రాండెడ్. आप जाइए जाइए जाइए. అస్సాం నుంచి వచ్చి పెద్ద మా ఇంటి నుంచి మీరు 5 మినిట్సేనండి, అదేంటో. ఓకే. ఏంటండి చెప్తే మేము కూడా నవ్వుతాంగా. కాదండి, మా సెక్యూరిటీ మిమ్మల్ని. ఏండి కష్టపడి ఇంట్లో నుంచి వండించి అని తీసుకొస్తే ఇలా అంటారా? సారీ. అంతేలేండి పెద్దోళ్ళు. కానీ ఫుడ్ చాలా బాగుందండి, ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది. అవును, ఇల్లంటే గుర్తొచ్చింది, మీరెప్పుడు చెప్పలా అమ్మా నాన్న? అమ్మే నాన్న, అమ్మే అన్ని, తనే నా ప్రపంచం. అవును, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగటం తినటం అలా అందరిలా కాకుండా అంతర్వేది అన్నవరం వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. చిన్న మొక్క ఒకటి ఉండిపోయింది. అవునా? అవునండి. ఏమండి జిలేబీ ఇది తినపోతే పద్మమ్మ నన్ను చంపేస్తుంది. తింటానండి, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తింటా. అలాగైతే ఓకే, వెళ్ళండి. యాక్చువల్లీ అంతర్వేది అన్నవరం చాలా బాగుంటుందంటండి. ఓ మంచి ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఫ్యామిలీయా? చిచ్చి
అప్పటికి అడిగానండి. మీ వయసులో అయితే ఓకే, ఈ వయసులో మేము గుళ్ళు గోపురాలు ఏం తిరుగుతున్నారండి? అయితే ఒక్కలేనా? ఇంకెవరు వస్తారండి నాతో? అలా అయితే మనం కలిసి వెళ్దామా? తప్పకుండా సరే. బాగుంటుందండి, వెళ్ళొద్దాం. వినిపిస్తుంది, చెప్పు. ఎంతసేపు నీ గురించేనా? నా గురించి అసలు ఆలోచించవా? ఏంటి అర్థం చేసుకునేది? నీకోసమే కదా అందరినీ వదిలేసుకుని వచ్చింది. కీర్తనని చూడు చిరు. హ్మ్? ప్లీజ్ మాట్లాడుకు. ప్రేమించేటప్పుడు ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్నట్టు ఉండడం, పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా ఏడవడం. ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు. ప్రేమలోనా పెళ్ళిలోనా? చిరు, హ్మ్. ఆ, వింటున్నావా? ఆ, ఆ. వింటున్నా అద్యా. యాక్చువల్లీ నువ్వు అడిగిన పాయింట్ చాలా కరెక్ట్. ప్రాబ్లం రెండిట్లోనూ లేదు, మనలోనే ఉంది. ఎందుకంటానంటే ప్రేమించేటప్పుడు ఏ మగాడైనా ఊరినే ఉంటాడా? నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, నీ నవ్వే నా ఏసీ ఫ్యాను, పెళ్ళయ్యాక నీకు తినిపించాక నేను తింటాను, నువ్వు సబ్బేసి వృత్తే నిన్ను ఇల్లేసి కడుగుతాను, ఇలాంటి యాదవ ప్రామిస్లు 100 చేసి ఉంటాడు. అందులో వాడి ప్రేమ కొంత, వాడు ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలన్న ఆశ ఇంత. మరి ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక వాడు చెప్పినవన్నీ యాస్టీస్ ఉంటాయన్న ఆశ ఎంత, ప్రేమ కొంత. సో ప్రేమ ఎంతై ఆశ ఎంత అవ్వాలంటే ఏం చేయాలి? ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోకుండా ఇద్దరూ కలిసి ఆ సమస్యని ఎలా బయటపడేయాలన్న దాని గురించి ఆలోచించాలి. కానీ అలా చేయరు, ఇది సహజంగా జరిగేది. సో నా విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే, ఓ అమ్మాయి తన ఫ్రీడమ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, పాజిటివ్నెస్, లవ్, కేర్, కోపం ఏమైనా కావచ్చు, ఇలా ప్రతి దానికి మగాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మొత్తం బాధ్యత మగాడే తీసుకోవాలి. కానీ నీకు ఆ విషయంలో టెన్షన్ లేదా అదే? నీకు సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ కన్నీళ్ళు మాత్రం పెట్టనివ్వను. నన్ను చేసుకోవటం నువ్వు అదృష్టంలా ఫీల్ అయితే, నిన్ను చేసుకోవటం నేను వరంలా ఫీల్ అవుతాను. ఉన్నంతకాలం ఊపిరిలా కాపాడుకుంటాను. అసలు నీ మీద నాకున్న ప్రేమ అవును. ఇంతకీ నువ్వు నన్ను ఏమడిగావు? ఏ చాలరా. సరే, కలిసాక మాట్లాడుకుందాం. సరే. పొద్దున్న నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకున్నట్టున్నావు. నేను ముందు కూర్చుంటే తనకి వామిటింగ్ వస్తుందంట. ఇదొకటి. ఉన్నదంతా కక్కేసాడులే, మూసుకొని కూర్చో. ఆ సినిమాలో కూడా తినే హీరోయిన్ బాగుంటుందా? నానా ట్రిప్ ఎలా జరిగింది? ఏదో జరిగిందిలే. ఏమైందిరా? ఏం లేదు, మరి ఎందుకు అలా ఉన్నావు? బానే ఉన్నానులే. మీరే ఎలా అయినా నా కొడుకు నాకు దక్కేలా చూడాలి. నాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. సారీ అండి, చెప్పండి. చిరు, కాఫీ. రే, బానే ఉన్నావుగా? బానే ఉన్నా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకలా అరుస్తున్నావు? ఎవరు రాశారు? ఎవరు రాశారు?
ఏంటి నీ గోల? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చిరు చాలా మంచోడు, కేరింగ్, అండర్స్టాండింగ్లో ద బెస్ట్. ఇవన్నీ పక్కన పెడితే తను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నావు. అంతకంటే నీకు ఇంకేం కావాలి? కీర్తన, అంతా తెలుసు కూడా ఏంటి నువ్వు? చూసావుగా నా పెళ్ళిలో తన ఫ్యామిలీని. సంబంధం లేని నేను బాధపడితేనే తట్టుకోలేకపోయారు. అలాంటిది నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటారు? ఒకసారి ఆలోచించు. అన్ని విధాలుగా నీ గురించి తెలిసే చెప్తున్నాను. అలాంటోడు ఒకడు దొరికినప్పుడు వదులుకోవద్దు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని. ఈడు వాళ్ళకం చూస్తుంటే ఏదో అయిపోయేలా ఉన్నాడు తమ్ముడు. మనిషి పని. నాన్న వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు, నీకేమైనా కావాలా? 5 కిలోల ఆనందం, 10 కిలోల ప్రశాంతత, కుదిరితే బస్తా నిద్ర. ఏంటా నీ మాటలు నువ్వును? లేకపోతే 3 రోజులైంది పిల్లోడు సరిగ్గా లేడు. ఏమైందని ఎవరైనా అడిగారా? అదేంటి 2 సార్లు అడిగాను కదా, ఏం లేదన్నావు? అడిగితే వెంటనే చెప్పేస్తారా? టైం పడుతుంది. మరి అమ్మాయి కూడా టైం పడుతుంది కదరా ఆలోచించుకోవడానికి. మీకెలా తెలుసు? నీ మొహం అలా ఉందంటే కారణం ప్రేమ కాకుండా పెట్రోల్ ధర పెరిగినందుకు అనుకోవాలా ఏమిటి? చెప్తే గాని తెలుసుకోలేకపోవడానికి మే అమ్మాయిస్ కదరా, అమ్మాస్. వరి అవక నాన్న, తనే రేపు ఎల్లుండో వచ్చేసి. అదో తనే అనుకుంటా. ఆద్య, హాయ్, బాగున్నావా? రామా, బాగున్నావా? బాగున్నానండి.